ఉమ్. స్టార్ట్ ఓకే చేద్దామా? మేడం. ఎంత పార్ట్ పార్ట్ ఫోర్. ఎంత మేడం అది? పార్ట్ ఫోరే, పార్ట్ పార్ట్ 3 4. దొరకలేదు. శుష్క సరే వేదాంత మేడం. తమో భాస్కరం బై మలయాళ స్వామి, పార్ట్ 4. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 2వ తారీఖు నవంబర్ నెల, ఆదివారము, 2025 సంవత్సరము. ఈరోజు మన గ్రంథము శుష్క వేదాంత తమో భాస్కరం పార్ట్ 4, ఉమ్. 4వ భాగము. ఈ గ్రంథం మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. ఇందులో వివేకానందుడి ఫోటో ఇచ్చి అతి విశిష్టం ఈ దానం అని పెట్టారు. దానాలలోకెల్లా ఆధ్యాత్మిక విద్యాదానం చాలా శ్రేష్టమైనది. స్వామి వివేకానంద రాశారు. హ్మ్. హ్మ్. దాని తరువాతది లౌకిక జ్ఞానదానం, ప్రాణదానం, అన్నదానం అని వ్యాస మహర్షి చెప్పారు. ఇలాంటివి ఉన్నదండి. ఫస్ట్ ఆధ్యాత్మిక విద్యాదానం, నెక్స్ట్ లౌకిక జ్ఞానదానం, తర్వాత ప్రాణదానం, తర్వాత అన్నదానం అని వ్యాస మహర్షి చెప్పారు. మన ఆధ్యాత్మిక జ్ఞానం భారతదేశ హద్దులలో పోకూడదు, లోకమంతటికి ఆవరించాలి. అలా లోకవ్యాప్తమైన ధర్మ ప్రచారాన్ని మన పూర్వులు చేశారు. హైందవ వేదాంతం ఎన్నడూ ఈ దేశం దాటిపోలేదని చెప్పేవారు. మత ప్రచారార్థం తొలిసారిగా పరదేశాలకు వెళ్లిన సన్యాసిని నేనే అని చెప్పేవారు. తమ జాతి చరిత్ర ఎరుంగని వారే. ఇలాంటి సంఘటనలు ఎన్నోసార్లు జరిగాయి. అవసరమైనప్పుడల్లా భారతీయ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రవాహం వెల్లువల లోకాన్ని ముంచెత్తుతూ వచ్చింది. రాజకీయ ప్రచారాన్ని రణగుణ ధ్వనులతో, యోధులతో సాగించవచ్చు. అగ్నిని కురిపించి కత్తిని జడిపించి లౌకిక జ్ఞానాన్ని, సంఘ నిర్మాణ విజ్ఞానాన్ని విరివిగా ప్రచారం చేయవచ్చు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానదానం కళ్లకు కనిపించకుండా, చెవులకు వినిపించకుండా కురుస్తూ రోజు పువ్వుల రాసుల్ని వికసింపచేసే మంచులాగా నిశ్శబ్దంగా జరగవలసి ఉంది. భారతదేశం నిరాడంబరంగా లోకానికి మళ్లీ మళ్లీ చేస్తూ వచ్చిన దానమిదే. మిత్రులారా, నేను అవలంబించే విధానాన్ని తెలియజేస్తాను, వినండి. భారతదేశంలోనూ ఇతర దేశాల్లోనూ మన పారమార్థిక ధర్మాలను బోధించడానికి తగిన వారుగా మన యువకుల్ని తయారు చేయడానికై భారతదేశంలో కొన్ని సంస్థలను నెలకొల్పాలి. ఇప్పుడు మనకి కావలసింది బలిష్ఠులు, జన సంపన్నులు, జవ సంపన్నులు, రుజువర్తనులు, ఆత్మవిశ్వాస పరులు అయిన యువకులు. అలాంటి వారు 100 మంది దొరికినా ప్రపంచం పూర్తిగా పరివర్తన చెందగలుగుతుంది. ఇచ్ఛాశక్తి తక్కిన శక్తులన్నిటికన్నా బలవత్తరమైనది. అది సాక్షాత్తు భగవంతుని దగ్గర నుండి వచ్చేదే కాబట్టి దాని ముందు తక్కినదంతా లొంగిపోవలసిందే. నిర్మలం, బలిష్టం అయిన ఇచ్ఛ అంటే సంకల్పం సర్వశక్తివంతమైనది. దానిలో మీకు విశ్వాసం లేదా? ఉంటే మీ మతంలోని మహోన్నత ధర్మాలను ప్రపంచానికి బోధించడానికై కంకణం కట్టుకోండి. ప్రపంచం ఆ ధర్మాల కోసమై ఎదురు చూస్తోంది. అనేక శతాబ్దాలుగా ప్రజలకు క్షుద్ర సిద్ధాంతాలు నేర్పడం జరిగింది. వారు వ్యర్థులని ప్రపంచమంతటా బోధలు జరిగాయి. ఎన్నో శతాబ్దాల నుండి వారి బోధనల వల్ల భయభ్రాంతులై పశుప్రాయులైపోతున్నారు. తాము ఆత్మస్వరూపులమనే మాటను వినడానికైనా వారెన్నడూ నోచుకోలేదు. నీచుల్లో కూడా ఆత్మ ఉంది. అది అమృతం, పరమ పవిత్రం, సర్వశక్తిమంతం, సర్వవ్యాపకమైనదని వారికి ఆత్మని గురించి చెప్పండి. వారికి ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించండి. మూలం శ్రీ రామకృష్ణ ప్రభ, ఫిబ్రవరి 2014 నుంచి తీసుకున్నట్టు వివేకానంద చెప్పారు కదండి. 4వ సంపుటం ధర్మసేతు అని పెట్టారు. వ్యాసాశ్రమ వజ్రోత్సవ సంఘం, శ్రీ వ్యాసాశ్రమం, చిత్తూరు జిల్లా. మలయాళ స్వామి ఫోటో కూడా ఉంది ఇక్కడ. తొలి పలుకు
చదవమంటారా? తొలిపల్లికి ఎవరి పలికేరో చూద్దాం. అంటే ఆయనే వ్రాస్తారేమో మళ్ళీ కాదా? సముద్రాల లక్ష్మణయ్య. సరే, మనం టెక్స్ట్ లోకి వెళ్ళిపోదాం. లేదా కొంచెమే ఉంది తొలిపలికి, చదివినా ఏం రాస్తారో చూద్దాం. తొలిపలుకు కూడా అవసరమే. మలయాళ సద్గురు గ్రంథావళిలో ఇది 4వ సంపుటం. శ్రీ ధర్మసేతు అన్న పేరుతో పూర్వం ముద్రించబడిన గ్రంథమే ఈ సంపుటంగా రూపొందింది. శుష్క వేదాంత తమోభాస్కరం, సుబోధ సుధాకరం మరియు ఓంకారం అనే గ్రంథాలు ప్రథమ, ద్వితీయ, తృతీయ సంపుటాలుగా వెలువడ్డాయి. 1933 నుండి 1937 వరకు యథార్థ భారతి మాసపత్రికలో వెలువడిన శ్రీ సద్గురుదేవుల వ్యాసావళి 1937లో శ్రీ ధర్మసేతు అన్న పేరుతో తొలిసారిగా ప్రకటించబడింది. తదుపరి పలుసార్లు ముద్రణ పొందింది. మొదట ఈ గ్రంథంలో భావశుద్ధియే జ్ఞానసిద్ధి అన్న శ్రీవారి రచన కూడా అంతర్భాగంగా ఉండేది. 1976లో శ్రీ వాసాశ్రమ స్వర్ణోత్సవాల సందర్భంలో ఆ భాగం అందలి ప్రాముఖ్యం కారణంగా విడి పుస్తకంగా ప్రచురించబడింది. ఇప్పుడు అందలి ఈ గ్రంథావళి ప్రణాళికలో దానిని ప్రశ్నోత్తర మాణిక్యమాలతో కలిపి 5వ సంపుటంలో క్రోడీకరించడమైంది. శ్రీ సద్గురు స్వాముల వారి రచనల 20 సంపుటాలుగా క్రోడీకరించడంలో అనుసరించిన విధానం, ఇతరాంశాలు చివరిదైన 20వ సంపుటం తొలిపలుకులో నిర్దేశించడం జరుగుతుంది. ఈ సంపుటంలో ఆత్మ యొక్క అనంతత్వము, గృహస్థ సన్యాసాశ్రమాల భేదము, బీజాంకుర న్యాయం మొదలైన పలు ఆధ్యాత్మిక అంశాలు విస్తృతంగా వివరించబడ్డాయి. పునర్వివాహము అనే అంటే ఏమిటో అక్కడ ఏదో స్టాంప్ వచ్చేసింది. ఇందులో చర్చించి శ్రీ గురుదేవులు పరిష్కార మార్గం చూపారు. శ్రీవారి సంఘ సంస్కరణ విధానం ఇందులో చక్కగా ప్రస్ఫుటమైంది. గురువు అవసరమా అనవసరమా అన్న శీర్షిక కింద గురువు యొక్క ప్రాముఖ్యం, కర్మ రహస్యం అన్న శీర్షిక క్రింద కర్మతత్వం ఈ గ్రంథంలో చాలా విపులంగాను అర్థవంతంగాను వివరించబడ్డాయి. 18వ సంపుటంలో క్రోడీకరించబడిన గురుశక్తి ప్రభావం, గురు భక్తి ప్రభావం అన్న విషయాలని 16వ సంపుటంలో చేర్చబడిన కర్మ సిద్ధాంతం అన్న అంశాన్ని ఈ గ్రంథంలో పైన పేర్కొనబడిన 2 శీర్షికల క్రింద గల విషయాలలో సమన్వయించి చదువుకోవడం సముచితంగా ఉంటుంది. వ్యాసాశ్రమ వజ్రోత్సవాల సందర్భంలో మలయాళ సద్గురు స్వాములు వారి రచనలన్నింటినీ క్రోడీకరించి శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళి అన్న పేరుతో 20 సంపుటాలుగా ప్రచురించే సదవకాశం లభించడం శుభావహం. ఆత్మోన్నతిని ప్రసాదించే గ్రంథావళిని భక్తుల ఆదరంతో పఠించి కృతకృత్యులై శ్రీ సద్గురు దేవుని అనుగ్రహానికి పాత్రులగుదురుగాక. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామండి. పీఠిక. ఇది మలయాళ స్వామి గారు రాశారు పీఠిక. చదువుదామా? పీఠిక చదవాలి కదా. మలయాళ స్వామి ఆ కాలంలో చాలా ఏంటండి చదవండి మేడం. అంటే మొత్తం చదివితేనే దాని ఆ గ్రంథం యొక్క స్థితి తెలుస్తుంది కదా మనకు. ఆ కాలంలో ఆయన అంత రెవల్యూషనరీగా చాలా బాగా మనందరికి అంటే మనుషులందరినీ నిద్రలోంచి జాగరూకం చేసేటట్టు చేశారు. తమయే వైకం జానధాత్మానమన్యా వాచో విముంచథ అమృతశైష విసేతు ముండకోపనిషత్తులోంచి. అంటే దీని అర్థం ఏంటంటే పురుష సూక్తంలోంచి కూడా చూసుకున్నారు. అద్వితీయమైన ఏ అక్షర స్వరూపుని ఆత్మగా తెలుసుకొను, ఇతరములకు మాటలను వదిలిపెట్టు. ఈ ఆత్మజ్ఞానము అమృతమునకు సేతు వంటిది. వేదాహమేతం పురుషం మహాంతమాదిత్యవర్ణం తమసస్తు పారే తమేవం విద్వా సంమృత నమృత ఇహ భవతి నాణ్య పంథా విద్యతే యనాయ. అంటే దీనికి సర్వోత్కృష్టుడైనట్టి ఆదిత్యుని యొక్క కాంతి వంటి కాంతి కలిగినట్టి ప్రకృతి మండలం అంతమందున్నటువంటి ఈ పరమేశ్వరుని నేను తెలుసుకొనుచున్నాను. ఆ పరమేశ్వరుని ఈ ప్రకారముగా తెలుసుకొన్నవాడు ఈ జన్మమునందు మరణరహితుడు అగుచున్నాడు. మోక్ష ప్రాప్తి కొరకు ఇతరమైనటువంటి మార్గము లేదు. ఈ గ్రంథం సంసార సాగరమును తరింపచేయచే దీనికి శ్రీ ధర్మసేతువు అని నామధేయం
విడబడినది. సముద్రమును దాటుటకు సేతు ఎటువంటిదో ఇదియు అలాగునే జనన మరణ రూపమైన భవసాగరమును దాటుటకు వంతెన వంటిదే. ఇచ్చట ధర్మమనియు సేతు అనియు రెండు పదములు గలవు. అంటే ధర్మమే సేతు అనే అర్థమును కలుగ చేయుచున్నది. కనుకనే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణ భగవానుడు గీతయందు ఉపదేశించింది. పురుషార్థ చతుష్టయమునకు ధర్మము మొదటిదగుటిచే దానిని స్థాపించుకుట కొరకు శ్రీ భగవానుడు భూలోకములో అప్పుడప్పుడు అవతరించుచుండును. వృక్షము యొక్క మొదలను సంరక్షించిన స్కంధ శాఖా పల్లవ పుష్ప ఫలాదు లేలాగున స్వయముగా వృద్ధి నందును, అలాగే ధర్మార్థ కామ మోక్షములకు ఆధారమైన ధర్మాన్నే అందరూ సంరక్షింప చూడవలేదు. అట్లు గాని వారిని పై పై ప్రయత్నములన్నీ వృక్షము యొక్క సంరక్షణ కొరకు శాఖాపత్రములను పోషించినట్లే ఉండును. ప్రపంచములో అవతరించిన మహాపురుషులందరినూ, ప్రవక్తలందరినూ, తత్వబోధకులందరినూ ధర్మ సంరక్షణ కొరకై అవతరించి ముముక్షువులు ఏ ధర్మమునాచరించి తరించవలసి ఉన్నారో అట్టి ధర్మములన్నీ దీని యందు సంగ్రహముగా తెలుపబడి ఉన్నాయి. వంతెన లేకపోతే నది ఎలాగ దాటజాలమో అలాగే వారు వారు ఏ ఏ స్థితులలో ఉంటారో తదనుకూలంగా ధర్మములను ఆచరణలో ఉంచటమే కర్తవ్యం అవుతుంది. అలా కాని వారికి తరణోపాయం లేదని గ్రహించుకోవాలి. అయితే నది గాని సముద్రం గాని దాటడానికి వంతెన లేకపోతే పోని ఓడ గాని విమానం గాని ఉంటే చాలదా అని తలంచవచ్చు. అదిన్ని ఒక యాత్ర ఆశ్రయభూతమే అవుతుంది. అప్పుడు ధర్మమును అనే ఓడ గాని ధర్మం అనే విమానము గాని లేకపోతే తరింపు సాధ్యము కాదనే అర్థమును గ్రహించుకొనవలెను. అప్పుడు కూడా ధర్మసేతు అనే పదము సార్థకమే అవుతుంది. శాస్త్రంలో కొన్ని స్థలముల్లో జ్ఞాన ప్లవేనైవ, ప్లవం అంటే అంటే పడవ అని కనిపించుచున్నది. అన్నింటి యొక్క సారం ఒకటియే. అయితే ఓడపై గాని విమానంపై గాని వంతెనపై పోవునంత అపాయరాహిత్యం గాని సౌఖ్యం గాని కలగదు. అంతేగాక బహుజనులను ప్రయాణం చేయాలి. అందుకే దీనికి ధర్మసేతువు అని నామకరణం చేయబడింది. దీనిలో లోపములేవైనా ఉంటే విజ్ఞులు తెలిసిన వినయ విధేయతలతో గ్రహించి మరు ముద్రణములో సవరణ చేయుదు. ఈ ఉపాధి విజ్ఞులు తెలిపిన ఈ ఉపాధి యొక్క పేరు వల్లనే ఆంధ్రదేశస్థుడు కాడని చదువరులు తెలుసుకొనగలరు. అందువలన భాషా విషయంలో కొంత లోపము కలిగిన పండితులు మన్నింతురుగాక. గంగా నది ఆది పుణ్య నదులు మలయాళ స్వామి తెలుగు కారు కాదా రాంబుద్రు గారు? లేదండి, అది ఆయన ఆయన మలయాళ అంటే కేరళ ఆయన. గంగా నది అందుకే ఓకే, ఏ భాష మలయాళ స్వామి అంటారు. వక్రగామినులైనను పావనత్వమునకు హాని కలగదని తలంచి ఈ విషయంలో మనశ్శాంతి కలగజేసుకుని సంతసించుచున్నాను. ఇంతవరకు యథార్థ భారతిలో ప్రకటించుచూ వచ్చిన విషయములన్నింటినీ క్రోడీకరించి అచ్చొత్తించిన ముముక్షువులకు చాలా అనుకూలమగునని భక్తులు చెప్పుచూ వచ్చినందునే వారి పుణ్య సంకల్పములన్నీ మూర్తిభవించి ఈ గ్రంథ రూపముగా బయలువడినని తలంచదు. లోకా సమస్త సుఖినో భవంతు. మలయాళ స్వామి మీ చరాచర సుఖాభిలాషి. ఓం తత్సత్. ఇది విజ్ఞప్తి. ఈ విజ్ఞప్తి ఎవరు చేశారు? విజ్ఞప్తి విజ్ఞప్తి చాలా ఉంది వాళ్ళతో. ఇదైపోతుంది. ఇది కూడా ఆయనే కదా, ఇక్కడ పేరు రాయలేదు. చదవనా విజ్ఞప్తి కూడా? శ్రీ భర్తృహరి చెప్పినలాగున బోద్ధారో మత్సరగ్రస్త ప్రభవమయదూషిత అబోధో వహతాశ్చాన్యే జీర్ణమంగే సుభాషితం. అంటే ధర్మబోధకులై ఉండవలసిన తెలిసిన వారు మాత్సర్యముచే అసూయచే అనుసరించబడిన వారు ఒకరి క్షేమము నోర్వజాలక భంగపరచుటకు కావలసినంత పన్నాగం పన్ని పైకి రానివ్వక అణగదొక్కువారలేరి. అనగా విద్వాంసులను మతబోధకులను ఈలాగున పరిణమించింది. ప్రభువులు, శ్రీమంతులు, దొరలు స్మయ దూషిత అంటే గర్వము చేత తిరస్కార భావముచే చెడిన హృదయము గలవారు
గర్వాంధులై ఒడలు తెలియని వారైరి. మరి తక్కిన ఇతరులలో అంటే విద్యాధనము లేని వారి అని భావం. అబోధోపహతాహ అజ్ఞానముచే ధర్మమును బోధించువారు లేకుండట చేతను, అజ్ఞానము లేక అంటే జ్ఞానము లేకపోవట చేతను, ఉపహత అనగగొట్టబడిన వారు సర్వబోధ రహితులు. ఇందువల్ల మహాపురుషుల పుణ్యాత్ములు జ్ఞానులు సుభాషితం శుద్ధమైన వాక్యం ధర్మతత్వం దేహమునందు క్షయించినది. ఇప్పుడు మన యొక్క దేశస్థితి ఇలాగనే పరిణమించినది. ఎవరైనా సాధు పురుషులు ధర్మములను బోధించడానికి ప్రారంభిస్తే శుష్క హృదయులైన పండితులలో కొందరును, వాచా వేదాంతులైన శుష్క వేదాంతుల్లో కొందరు వారిపై కక్షగట్టి పైకి రానివ్వక అణగదొక్క చూచుచున్నారు. ప్రభువులు ఉద్యోగస్తులు పాశ్చాత్య సాంప్రదాయములచే జగత్ బుద్ధి కలిగి ఆత్మ సంస్కారం లేనివారైపోయి ధర్మ బోధకుల యొక్క ధనవంతుల యొక్క సహాయము లేకపోతే ఆత్మజ్ఞానాన్ని దయాధర్మాదులు ఎలాగున లోకములో బోధించగలుగుతారు? ఆత్మజ్ఞానము దయాధర్మాదులు ఇలా ఎలా బోధించగలుగుతారు? ఈ కారణము వల్ల విద్య జ్ఞానము లేని బీదజనులు విజ్ఞానమునకు దూరులైరు. ఇతర సహాయము లేకపోవడం వల్ల పుణ్యపురుషులు జ్ఞానవేత్తలు తమ ధర్మాన్ని లోకములో బోధింపజాలక గ్రంథములను ముద్రించజాలక కోట చేత వారి జ్ఞానం వారి దేహములతో కూడా జీర్ణమైపోచున్నదని భర్తృహరి లోకమును చక్కగా గమనించి తెలుసుకొనియే ఇట్లు చెప్పిరి. ఇది ఎలా ఇచ్చట గమనించవలసిన వచ్చిననగా ఇప్పుడు ఇలాగే కొందరు చెప్పుచున్నారు. తనకు గ్రంథమురాయి శక్తి ఉండినా సొంతముగా శ్లోకములు గాని పద్యములు గాని చేసుకొనరాదా అని అంటూ, ఒకవేళ దైవకృపచే కలిగిన జ్ఞానం వలన గద్య పద్యములుగా వ్రాసినచో దీనికి ఏదైనా ప్రమాణం గలదా అంటే స్వయంగా రాస్తే ప్రమాణం ఉందా? ఇది వారి ఇష్టానుసారంగా రాసేది, వేద ప్రమాణం లేనిది ఎవరు అంగీకరిస్తారు అని చెప్తారు. న్యాయస్థానంలో సాక్ష్యము లేని ఫిర్యాదు ఎలాగున అంగీకరింపనో అలాగే ఉత్కృష్ట ప్రమాణం లేని వాక్యమును అంగీకరింపరు. సాక్షులు ఎంత బలవంతులో వారి వాక్యమునకు కూడా అంత విలువ ఉంటుంది. కనుకనే భాష్యకారులు మొదలుకుని నేటి వరకు సర్వగ్రంథకర్తలను శృతులను సాక్ష్యమిచ్చుచూ వచ్చిరి. ఇది శిష్టాచార పద్ధతియే గాని మరి ఒకటి కాదు. మానాన్మూక ప్రవచనవకృద్వాచకో జల్పకో వా దృష్ట పార్శ్వే భవతి చ వనన్ దూరతోప్య ప్రగల్భ శాంత్యా భీరుర్యది నహతే ప్రాయశో నాభిజాతః సేవాధర్మ పరమగహనో యోగినామప్యగమ్యః. అంటే లోకమును మెప్పించడానికి ఎవరి చేతను తరముగాదని ఈ శ్లోకము చే తెలియచేయుచున్నది. అంటే దీనికి అర్థం ఇచ్చారు, నేను తాత్పర్యంగా చదివేస్తున్నాను. మాట్లాడకుండా వలన మూగవాడని, బాగుగా మాట్లాడుటేందు నేర్పుగలవాడైనా పేలుడు వాడని లేక అసంబద్ధ ప్రలాపని అంటే పార్శ్వే అంటే వెంబడి ఉండువాడైనా, భయభక్తులు లేనివాడని అంటే దృష్ట దూరముగా పవన్ అంటే వసన్నపి అంటే దూరముగా ఉంటేవాడైతే చేతగాని వాడని, ఓర్పు కలిగి శాంతం వహించితే పిరికివాడు అని, నా సహతే అది సహనశక్తి లేకపోతే తరచుగా మంచి కొలువున పుట్టిన వాడు కాడని చెప్తారు. కాబట్టి మిక్కిలి తెలుసుకొనరాని లోకసేవ యొక్క ధర్మము భూత భవిష్యత్ వర్తమాన కాలమును మూటిని ఎరింగి అతీంద్రియములైన పదార్థములు కూడా కనిపెట్టే యోగులకు సైతము తెలియసఖ్యము గాని, సాధకుడైన వాడు గాని బోధకుడైన వాడు గాని మౌనిగా నుండు మూగవాడనియు ధర్మములను బోధించుచుండునేని. అంటే ప్రజలు ఏం చెప్తారంటే ఏదైనా చెప్తే అంటే బుద్ధుడు అంటారు ఏంటంటే మౌనంగా ఉంటే ఏం మాట్లాడంట, ఏదైనా మాట్లాడితే వదరబోతంటారు. అందుకని నీకు ఏది నచ్చితే ఏది ధర్మం అనిపిస్తే అది చేసుకుని వెళ్ళిపోవని బుద్ధుడు చెప్తాడు. అదే చెప్తున్నారు ఇక్కడ. అంటే ధర్మములను బోధిస్తే వదరబోతని,
సమీపంలో ఉండిన భక్తి విశ్వాసము లేనివాడని, దగ్గరలో ఉంటే వాళ్ళని అలా అంటారు. దూరంలో ఉంటే దేనికి చేతకాని వాడని, అంతెందుకు పరమ గురువులనే అక్కడ ఎక్కడో ఉండే బదులు సోషల్ సర్వీస్ చేయొచ్చు కదా అన్నారు ఎవరో. వాళ్ళు చేసే సర్వీస్ వీళ్ళకి ఏం అర్థం అవుతుంది? దూరంలో ఉండి దేనికి నీ చేతగాని వాడిని, జనుల యొక్క మానవమానాల్ని భూషణాల్ని సహించువాడేవు పిరికివాడని, ఓర్పులేని ఎడల సమధమాది గుణములు లేనివాడని, సద్వంశ జాతకుడు కాడని లోకము చెప్తూ ఉంటుంది. కావున లోకమును మెప్పించి ఏ కార్యమును చేయుటకు అతీంద్రియ జ్ఞానులకు యోగీశ్వరులకైనా అలవి కాదు. కావున ప్రతివారును సద్గురు వాక్యములో నమ్మకము కలిగి సజ్జనులు ఆచరించేలాగున నిర్మలత కలిగి వర్తించవలనే గాని మరి ఒక మార్గము లేదు. మృగమీన సజ్జనానాం తృణయం సంతోష విహిత వృత్తీనాం లుబ్ధక ధీవర వస్తు పిశునా నిష్కారణమేవ వైరిణో జగతి. ఈ శ్లోకంలో సజ్జనులు గ్రహించవలసిన ముఖ్య ధర్మం ఉంది. ఎవరికి ఏ కీడు చేయకుండా సదా పరోపకారము చేయుచు పరమేశ్వర నిష్ఠ గల వారికి కూడా నిష్కారణముగా విరోధులు కలగవచ్చునని గ్రహించవలేను. అంటే అలాంటి వాళ్ళకు కూడా వరులను పీడింపయే గడ్డి చేత కాలయాత్రను గడుపుకొని జింకలు మొదలైన మృగములకు కిరాతకులను, అంటే పీడింపకయే అని ఉండాలి. అంటే అవి ఇతరులు ఏమీ కూడా బాధ పెట్టవు, అయినా వాటిని కిరాతకులు, నీటిలో గల పాచి మొదలైనవి తిని జీవించే చేపలకు జాలరులు, దొరికిన దానినే సంతుష్టి కలిగి బ్రహ్మనిష్ట భగవద్భక్తి పుణ్యకార్యములు చేసే సజ్జనులకు కొండెగాండ్రును, అంటే దుష్టగుణములు గల క్రూరజనులు అకారణముగా వైరులై లోకమున కనబడుచున్నారు. చూసారా, కారణం లేకుండానే శత్రుత్వం ఉంటుందన్నమాట వాళ్ళకి. ఇదంతా గ్రహించి లోకంలో సత్యధర్మాలను బోధించే నిర్మల జ్ఞాననిష్ఠులు భయము కలుగక స్వధర్మమును నిర్వహించి ఋషుల యొక్క సర్వేశ్వరుని యొక్క కృపకు పాత్రులై తరింపగలుగుతుంది గాక. ఈ గ్రంథములో ఇంతవరకు వ్రాయబడి ఉండి పుస్తకములలో గల ముఖ్య ప్రమాణములను కొన్నిటిని అక్కడక్కడ నిరూపణ చేయవలసి వచ్చినది. మరియు ఒకానొక స్థలములో నిరూపించిన ప్రమాణాన్ని మళ్ళ నిర్ణయించవలసి వచ్చి ఉన్నది. అది అచ్చటికి సందర్భానుగుణంగా అగుడి చేతను సర్వోత్కృష్ట ప్రమాణం అగుడి చేత. అంటే అందుకే కింద గ్రంథంలో కూడా భగవద్గీత ఉపనిషత్తుల్లో కోట్ చేస్తున్నారు కదా. ఈ న్యాయం శృతి స్మృతి పురాణ ఇతిహాసములలో కనపట్టుచున్నది. స్మృతులు ఉన్నాయి. శృతులు అంటే వేదాలు. అట్లు గానిచో కార్య నిర్ధారణ చేయడానికి సత్యము కాదు. జ్ఞాన వాసిష్టం అన్నా యోగ వాసిష్టం అన్నా ఒకటే. మహోపనిషత్తు మొదలైన కొన్ని ఉపనిషత్తుల శ్లోకాలను అమృత బిందూపనిషత్తు శ్లోకములను ప్రతిపాదించి ఉన్నారు. కైవల్యోపనిషత్తులో గల వాక్యములు అమృత బిందూపనిషత్తు మొదలైన ఇతర ఉపనిషత్తుల్లో గల వాక్యములు కైవల్యోపనిషత్తులలోనూ కనపట్టుచున్నవి. అలాగే యోగ చూడామణి ఉపనిషత్తులో గల వాక్యములు సూత సంహితాదుల విషయంలో కుండలి ఆది ఉపనిషత్తులలోనూ గలవు. అలాగే ఈ ఉపనిషత్తులో గల శ్లోకములు హఠయోగ ప్రదీపికాదులలో కూడా కనిపించున్నవి. మనుస్మృతిలోను గల ప్రమాణ వాక్యములు పరాశర స్మృతి మొదలైన వాటిలో కూడా ఉన్నాయి. భారతంలో గల వాక్యములు స్మృతులలో అనేకములున్నాయి. అలాగే కఠోపనిషత్తులోను సూత సంహితలోను గల శ్లోకములు భగవద్గీతలో ఉన్నాయి. భగవద్గీతలో గల శ్లోకములు శివగీత మొదలైన వాటిలో కనిపిస్తున్నాయి. అపరోక్షానుభూతి అంటే ఇండైరెక్ట్, అపరోక్షం అంటే డైరెక్ట్ అనుభూతిలో గల ఎక్కువ శ్లోకములను ఉపనిషత్తుల్లోనివే. అపరోక్షం అంటే డైరెక్ట్ అనుభూతి. జగద్గురువులకు శ్రీ శంకరులు కూడా నాలాగే చేసి ఉన్నారు. అపరోక్షానుభూతి దృష్టాంతం బ్రహ్మసూత్ర భాష్యమునకు సమస్త స్మృతులనే సాక్ష్యమిచ్చి ఉన్నారు. ఉత్తర గీతయందు శ్రీకృష్ణ భగవానులు ఉపదేశించిన ఎక్కువ శ్లోకములను ఉపనిషత్తుల్లోనివిగా ఉన్నాయి. శ్రీ విద్యారణ్య స్వాములు నిర్మించిన పంచదశి గ్రంథములో ఎక్కువ శ్లోకములను ఉపనిషత్తుల్లోనివే. అలాగే అట్టి మహాపురుషులు చేయుట వారికి స్వయముగా జ్ఞానము లేక చేసినది కాదు. ఈ రోజు సండే తోటేమో ఇది మళ్ళీ మండే ట్యూస్డే వెడ్నెస్డే
కృష్ణమూర్తి గారిది చదువుతాం. అందుకని మళ్ళీ థర్స్డే, సాటర్డే, సండే ఈ శుష్క వేదాంత తమో భాస్కర్ స్మృతులను సాక్ష్యముగా దృష్టాంతం నిరూపించడానికి మాత్రమే చేర్చింది. మరియు ఋషులు తాము చేయదలించి గ్రంథమునకు అనుగుణమైన ఉత్కృష్ట శ్లోకములుండినా వారిని తీసుకొన్నచో ప్రయాస లేకపోనని తలంచి చేసిరే గాని వారికి చేయట జ్ఞానము లేక గాని. అంతెందుకండి, కృష్ణుడి గీతలో నేను చెప్తున్నాను అని చెప్పలేదు, పండితులు చెప్తారని చెప్తున్నాడు. చూసారా, మీరు అది గమనించారా? పండితులు ఇలా చెప్తారని చెప్తున్నాడు. ప్రయాస లేకపోనని తలంచి చేసిరే గాని వారికి చేయట జ్ఞానము లేక గాని శక్తి లేక గాని చేసినది కాదు. అలాగే అవధూత గీతలో దత్తాత్రేయుల వారు పూర్వాధ్యాయములలో తెలిపిన శ్లోకములనే ఉత్తరాధ్యాయములలో కూడా అచ్చటచ్చట తెలిపి ఉన్నారు. ఇది ఋషి పద్ధతిని అనుసరించిన శిష్టాచారమే గాని అంటే రిపీట్ అవుతున్నాయని అలా ఏమి అనుకోవద్దని చెప్తున్నారు, మరొకటి కాదు. అందువల్లనే ఈ గ్రంథమున గల అనివార్య స్థలములలో పరమ ఋషుల వాక్యములను సముద్ధరించుకొనవలసి వచ్చింది. ఎందుకనగా అట్టి పరమ ప్రమాణములను ఋషివాక్యములను దృష్టాంతం ఇచ్చినంత మాత్రమననే జనులకు అంగీకారము కలుగును. మహర్షి వాక్యము లలంఘనీయములు కదా. తాము ఏ కార్యము చేయనప్పుడు నిష్కళంక హృదయం కలిగి నిర్మల జ్ఞానముతో సత్యమందును గురువాక్యమునందును సర్వేశ్వరుని యందు నిష్ట కలిగి ప్రవర్తించినా చాలును, వానికి అచ్చటకును విజయమే కలుగును. లోకా సమస్త సుఖినో భవంతి. ఇక్కడికి అయిపోయిందండి. ఆత్మ యొక్క అనంతత్వము ధర్మసేతు అని స్టార్ట్ అయింది గ్రంథం. కొంత ఇది అయిపోయే లోపల ఎంత టైం ఉన్నది చదువుదాం, 2 నిమిషాలు ఉంటుంది. వివిక్త దేశ ఆసీనో విరాగో విజితేంద్రియ భావయేదేకమాత్మానం తమనంతమనన్యధీహి. అంటే పదార్థం ఇచ్చారు. దైవాత్మ స్వరూపులకు ప్రియమైన ఆత్మ సోదరి సోదరులారా, మీలో మీ స్వరూపమై ఉండ ఆత్మ యొక్క అనంతత్వమును వ్యాపకత్వమును దివ్యత్వమును తెలుసుకొనుటలో ప్రవేశించరు. ఇట్టి దానినే హృదయ వైశాల్యమని హృదయ శుద్ధి అని కూడా మతాంతరమును చెప్పెదరు. దీనికే అంతఃకరణము యొక్క మల విక్షేప ఆవరణముల యొక్క నివృత్తి అని వేదాంత గ్రంథములలో వ్యవహారము గలదు. మలమనగా చిత్తగత పాప సంస్కారమని, విక్షేపమనగా మనస్సునకు దృశ్య విషయములలో గల చంచల స్వభావమని, ఆవరణమనగా స్వరూప జ్ఞానము అని, కనపరచ కొండచే అజ్ఞానమనియు శాస్త్రకర్తల అభిప్రాయం. నిష్కామ పుణ్యకర్మలచే మల నివృత్తియు, దైవోపాసనచే విక్షేపవృత్తియు, శ్రవణ మనన నిధిధ్యాసలచే ఆవరణ నివృత్తియు జీవుని కలుగునవలసి ఉంటుంది. అప్పుడు నిర్మలాకాశమునందు వసంత కాలములో గల మధ్యాహ్నపు భాస్కరుని వలె హృదయాకాశమునందు దైవ సాక్షాత్కార జ్ఞానము కలుగుచుండు. యోగ శాస్త్రములో చెప్పబడిన యమాది అష్టాంగ యోగములు, ఉపాసనా మార్గములో చెప్పి ఉండే భజన, కీర్తన, స్మరణ, అర్చనాదులు నిష్కామ కర్మ యోగములో చెప్పబడినట్లు కర్తృత్వ రహితముగాను ఫలాసక్తి లేకుండునట్టును దైవబుద్ధితో గాని లోకహిత బుద్ధితో గాని లేక సర్వ ప్రాణికోట్లకు ఉపయోగకరముగా జీవితాన్ని వినియోగపరచుటే ఈశ్వర నియతి అని తెలుసుకొని గాని చేసే కర్మయోగం వీటి యొక్క రహస్యమును సమధమాదులు కలిగి చేయు వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనముల యొక్క ప్రయోజనమును ఈ అంతఃకరణ శుద్ధి కలుగుటయే అని మనము బాగుగా హృదయములో నుంచుకుని సాధనములో జీవితమును వినియోగపరిచేలాగున నిశ్చయించుకొనవలెను. ఇట్టి భావము లేక చేసేడు తపస్సు గాని, యోగము గాని, భక్తి గాని, కర్మయోగము గాని వట్టికి బూటకమే గాని మరి ఏమీ కాదని ప్రతి వ్యక్తి జ్ఞాపకములో నుంచవలెను. అంతేగాక అట్టిది ఒక విధముగా ఆత్మవంచనమే అవును. ఇది దుర్గతిని కలుగచేయునే గాని సద్గతికి అవకాశము కలుగచేయదు. ఈ శ్లోకం మీనింగ్ కిందనివ్వలేదు, నేను చదువుతాను. ఏకాంత ప్రదేశములో బ్రహ్మచింతనకు